సినిమా భాషలో చెప్పాలంటే సరిగ్గా 100 రోజులు. 100 రోజుల తర్వాత ఎన్నికలు రానున్న తరుణంలో జనసేన అధిపతి పవన్ కళ్యాణ్ కూడా తన పార్టీ జిల్లాల వారీగా సమీక్షలు నిర్వహించి ఈ ఎవరైతే అభ్యర్థులు ఎవరెవరు నిలబెట్టాలి అన్న విషయం మీద ఈ నియోజకవర్గాల వారీగా సమీక్షా సమావేశాలు నిర్వహిస్తున్నారు. తొలుత మన కాకినాడ జిల్లాలో సమావేశం ఏర్పాటు చేసి తూర్పుగోదావరి జిల్లా, కాకినాడ, కోనసీమ జిల్లాలతో సమన్వయకర్తలతో సమావేశాలు విడివిడిగా 1-to-1 అన్నట్టుగా జరుపుతున్నారు. తొలుత కాకినాడ జిల్లాలో 7 నియోజకవర్గాలు ఉండగా ఇందులో కాకినాడ రూరల్, పిఠాపురం కాకినాడకు అనుకూలంగా ఉన్నాయని, అందుచేత వాటి పట్ల ఇబ్బందులు ఏమీ లేవని, మిగిలిన వాటిలో అయితే కనుక తెలుగుదేశం శ్రేణులతో కలిసి పనిచేయాల్సిన అవసరం ఉందని, అందుచేత పార్టీలో ఎవరు తిరుగుబాట్లు కానీ అలకలు కానీ లేకుండా చేసేందుకు పవన్ కళ్యాణ్ తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారని చెప్పాలి. ఎందుకంటే ప్రస్తుతం కార్యకర్తలు అయితే పవన్ కళ్యాణ్ వెంటే ఉంటారు, కానీ నాయకులు మాత్రం అలకలు ఉంటాయన్న ఉద్దేశంతో కేవలం సమీక్షా సమావేశాలు నియోజకవర్గాల వారీగా నిర్వహిస్తూ కార్యకర్తల సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగానే ప్రతి ఒక్క నాయకుడితో సమీక్షా సమావేశం నిర్వహించి ఎవరితో ఏం మాట్లాడాలి అన్నది కేవలం 10 నిమిషాల సమయం మాత్రం ఇస్తున్నట్టు తెలుస్తుంది. అయితే ఇది పూర్తిగా సీక్రెట్గా నిర్వహిస్తూ ఎవరిని లోపల రానివ్వకుండా 1-to-1తో నిర్వహిస్తుండడంతో చాలామంది నాయకుల్లో అయోమయం నెలకొందని చెప్పుకోవాలి. కాకినాడ పరంగా అయితే ఇబ్బందులు తలెత్తకపోయినా ప్రస్తుతం అయితే కనుక తుని నియోజకవర్గంలో సమన్వయకర్త లేకపోవడంతో అక్కడ ఆ నియోజకవర్గాన్ని పక్కన పెట్టారు. అలాగే కోనసీమ నియోజకవర్గంలో పి గన్నవరం, రాజోలు ఇక్కడ కూడా సమన్వయకర్తలు లేరు. అయినప్పటికీ ఆ 2 నియోజకవర్గాలు మినహాయించి మిగిలిన అందరినీ రమ్మన్నారు. వాస్తవంగా జిల్లాలో 3 రోజుల పాటు 3 జిల్లాలకి అంటే పార్లమెంటు వారీగా కాకినాడ, తూర్పుగోదావరి జిల్లా, కోనసీమ 3 జిల్లాలకి 3 రోజుల సమయం ఇచ్చినప్పటికీ అయితే ఒక్క రోజులోనే మొత్తం పరిస్థితి అంతా సమీక్షించి మమ అనిపించాలనే ప్రయత్నాలు మాత్రం జోరుగా సాగుతున్నామని చెప్పాలి. ఎందుకంటే లోపలికి వెళ్ళిన నాయకులు గమ్ముగానే ఉన్నారు, కానీ బయటకు వచ్చి మాట్లాడే పరిస్థితి లేదు ప్రస్తుతానికి. బయట కూడా వారిని రానివ్వట్లేదు, ఎందుకంటే మీడియాతో ఏమైనా చెప్తారన్న సందేహాలు వాళ్ళకు ఉండడంతో లోపలే పెడుతున్నారు. ఈ పవన్ కళ్యాణ్ మాత్రం లోపలే ఉండి ప్రతి ఒక్కరితో మాట్లాడుతూ ఎవరిని ఏ విధంగా అన్వయించాలి, ఏ విధంగా ఏ నియోజకవర్గంలో ఏ అభ్యర్థి రావాలి, తెలుగుదేశంతో ఏ విధంగా కలిసి పనిచేయాలన్న విషయాలపైనే దృష్టి పెట్టినట్టుగా తెలుస్తుంది.